అందరికీ జైభీం. ఆంధ్రప్రదేశ్లో ఓటమెరుగు నాయకుడు గంటా శ్రీనివాసరావు గారు. ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన మంత్రిగా పనిచేశారు, తెలుగుదేశంలో కూడా మంత్రిగా పనిచేశారు. కానీ 2024లో గెలిచినప్పటికి కూడా కూటమి ప్రభుత్వం ఎందుకో తెలియదు కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. ఆయన చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే సీనియర్ నాయకులు, ఓటమి ఎరగని నాయకుడు. కాంగ్రెస్లో గెలిచారు, పీఆర్పీలో గెలిచారు, కూటమిలో గెలిచారు, ఎక్కడ కూడా ఓటమి లేదు. మరి ఇలాంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ మరిచిందా? ఒకసారి చూద్దాం విషయం. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారు సీనియర్ నాయకులు. ఆయన ఎవరో కాదు, ప్రస్తుతం వారి వియంకుడు నారాయణ గారు, ఆయన మంత్రి, ఇప్పుడు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. సో గంటా శ్రీనివాసరావు గారికి మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదు. కారణాలు ఏమైనా కూడా ఆయన సీనియర్ నాయకులు కాబట్టి రాజకీయ పండితులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఓటమి పోలవ్వలేదు. చిబురుపల్లి నుంచి గెలుస్తారు, వైజాగ్ నుంచి గెలుస్తారు, భీమిల నుంచి గెలుస్తారు, ఎక్కడి నుంచైనా గెలుస్తారు. ఇలాంటప్పుడు మరి ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలి కదా. మొదటి దశ అంటే మంత్రి పదవి సమయాల్లో ఆయన పేరు ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు కూడా ఊహించారు. ఆయన అనుచరులు అయితే బాగా సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన పేరు లేదు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు, చాలా సఫర్ అయ్యారు ఆయన అనుచరులంతా కూడా. ఆయన కూడా ఎక్కువగా కూడా వైజాగ్ను వదిలి ఇక్కడికి రాలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆయన కనిపించట్లేదు. మేబీ నాకు తెలిసి ఇటీవల కొన్ని కార్యక్రమాలకి ఏదో అత్యవసరం అయితే విజయవాడకి, తాడేపల్లికి, అమరావతికి వచ్చిపోతున్నారు, కానీ పెద్దగా రావట్లేదు. కానీ రాష్ట్రంలో ఆయనకన్నా దూరంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా అమరావతిని చుట్టేసుకొని వచ్చి వెళ్తూ ఉంటారు, కానీ ఆయన మాత్రం వైజాగ్ను వదిలి రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో కొంచెం అలజడి మొదలైంది. నెక్స్ట్ రేపు మంత్రి పదవుల మార్పులు చేర్పుల్లోనైనా గంటా శ్రీనివాసరావు గారి పేరు ఉంటుందా అనేది ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఎందుకో అదే రీసెంట్గా కూడా కొన్ని వాదనలు ఏంటంటే కాపులకి ఇప్పటికి పదవులు ఎక్కువైపోయినాయి కూటమి ప్రభుత్వంలో. సో అందుకని ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారట్టుగా అని టాపిక్ అయితే నడుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ దీని మీద ఎలాంటి స్పీచ్ ఇస్తారో, ఎలాగా దీన్ని స్పందించారో మరి తెలియదు. కానీ ఇంతవరకు అయితే టాపిక్ అయితే బయటకు రావట్లేదు. కాపు నేతలు అంటే తెలుగుదేశం వర్సెస్ జనసేన వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది కాపులకి పదవులు ఇస్తే పార్టీలో సీనియారిటీ ఉన్నట్లు అందరూ కూడా పడిపోయే పరిస్థితుంది. సో అందుకని ఇంకా కాపులకి చెక్ పెట్టే ఆలోచనలో కూటమిలో తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి పార్టీ కాబట్టి తెలుగుదేశం ఆలోచన చేస్తుంది అనేది క్లియర్గా అర్థం అవుతా ఉంది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు గంటా శ్రీనివాసరావు గారికి మరి మంత్రి పదవిలో చోటు దక్కుతుందంటే గ్యారంటీ అయితే లేదు. ఖచ్చితంగా రాదనేది ఆయనకైతే అర్థమవుతుంది. అందుకే ఆయన అలకపాన్ పెక్కారనేది వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి కూడా పెద్దగా సత్సంబంధాలు లేవు అనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంటే మెత్తగా ఉన్నారంటే అదే కదా కారణం. సో మరి పార్టీ మారతారా? గతంలో కూడా మన ఛానల్లో ఇలాంటి న్యూస్ వచ్చింది, చాలామంది కూడా పెట్టారు. పార్టీ మారతారంటే క్లారిటీ అయితే లేదు, కానీ తెలుగుదేశం పార్టీ మీద మాత్రం గుర్రుమంటూనే ఉన్నారు గంటా శ్రీనివాసరావు గారు. మరి ఎప్పుడు మారతారు ఏంటి అనేది క్లారిటీ లేదు. మొత్తం మీద మాత్రం పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలు అయితే మాత్రం ఆయన చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అధికారం లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ఆయనకు అనుకూలతను బట్టి ఆయన అనుచరులు ఎవరెవరు ఉన్నారో చూసుకొని ఒక ప్లాన్ అనేది చేసుకొని మాత్రం పార్టీ మారుతారు ఎవరైనా కూడా. మరి ఇలాంటప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఇప్పుడే మారుతారా, టైం తీసుకుంటారా, లేకపోతే మంత్రి పదవి ఇస్తే పార్టీలో రీయాక్టివ్ రీజాయినింగ్ అవుతారా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.